హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు గృహమే కథ స్వర్గసీమ. రచయిత ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో జూన్ నెల 2024లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. మీ అమ్మాయి మాకు నచ్చింది, మా అబ్బాయి సాకిత్ కూడా అంగీకారం తెలిపాడు, ఇక మనం ముందుకెళ్లడమే తర్వాయి అన్నారు వెంకట్రావు రామనాథం కేసి తిరిగి. ఆయన మాటలకు రామనాథం వసంతలక్ష్మిల మొహాల్లో ఆనందం వెల్లివెరిసింది. అంతకుముందే సుధారాణి తన ఇష్టాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వసంతలక్ష్మి తన భర్త వైపు చూసి కళ్ళతోనే సైగ చేసింది మిగతా విషయాలు అడగమని. అయితే కట్న కానుకల గురించి ఒక మాట అనుకుంటే రామనాథం గారు నెమ్మదిగా అన్నారు. చూడండి బావగారు, మేము కట్న కానుకలకు వ్యతిరేకం. మీరు మీ అమ్మాయికి ఏం పెట్టాలనుకున్నా మాకు అభ్యంతరం లేదు. అలాగే పెళ్లిలో మా అబ్బాయికి ఖరీదైన సూట్ పెట్టాలి, 10 చట్టాల బ్రాండెడ్ బట్టలే పెట్టాలి అని మేం కోరం. పంతులు గారు చెప్పినట్టు ఏ సందర్భాల్లో బట్టలు పెట్టాలో అవి పెట్టండి చాలు. మీకు ఎలా వీలైతే అలా పెట్టండి, సాంప్రదాయాన్ని పాటించండి, అది చాలు. ఏమంటారు అన్నారు ఆప్యాయంగా వెంకట్రావు గారు. ఆయన మాటలకు రామనాథం వసంతలక్ష్మి చాలా సంతోషించారు. మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం, మీకు ఎక్కడో మాట రానీయం అన్నారు రామనాథం. ఇంకో విషయం బావగారు, మేం కూడా మీ అమ్మాయికి మాకు తోచిన బంగారం పెడతాం. అలాగే పంతులు గారు చెప్పినట్టు ఎన్ని పట్టు చీరలు పెట్టాలో అన్నీ పెడతాం, సరేనా? చిన్నగా నవ్వుతూ అన్నారు వెంకట్రావు. అలాగే అన్నట్టు తలూపారు రామనాథం. కళ్యాణ మండపం అద్దె, వీడియోలు, ఫోటో ఖర్చులు చెరిసగం భరించుకుందామని వెంకట్రావు చెప్పగానే ఆనందంతో ఒప్పుకున్నారు రామనాథం. తర్వాత పంతులు గారిని పిలవటం, పెళ్లి ముహూర్తం పెట్టడం వేగంగా జరిగిపోయాయి. సాకిత్ సుధారాణిల పెళ్లి వైభవంగా, ఏ విధమైన అలకలు ఇబ్బందులు లేకుండా జరిగింది. నూతన దంపతులు ఒక వారం రోజుల పాటు హనీమూన్కి వెళ్ళి వచ్చారు. ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. రామనాథం వసంతలక్ష్మి బెంగళూరు వెళ్ళి కూతురు కొత్త కాపురానికి కావలసిన అన్నీ సమకూర్చి తిరిగి శివపురం వచ్చారు. రోజు వియ్యాల వారి మంచితనం గురించే మాట్లాడుకుంటూ రామనాథం గారు వసంతలక్ష్మి అనుకుంటూ ఉంటారు. ఒక ఆడపిల్ల తండ్రి ఇబ్బందులు ఏమిటో తెలుసుకుని వారిని నొప్పించకుండా పెళ్లి సజావుగా సాంప్రదాయంగా జరిపిన వెంకట్రావు గారు చాలా గొప్పవారు. ఈ రోజుల్లో అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు వసంత అన్నారు రామనాథం భార్యకేసి తిరిగి. అవునండి, వారు ఏ గొంతెమ్మ కోరికలు కోరకుండా మన కష్టం కలిగించకుండా ప్రవర్తించారు. చాలా సహృదయులు ఇద్దరు అంది వసంతలక్ష్మి. ఆమెకి చాలా సంతోషంగా ఉంది కూతురు పెళ్లి ఘనంగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిగినందుకు. పెళ్ళైన తర్వాత వచ్చిన పండగలకు సుధారాణి సాకిత్ శివపురం రావడం వెళ్ళడం జరిగింది. సంక్రాంతి వెళ్ళిన తర్వాత సుధారాణి నెల తప్పడంతో వెంకట్రావు వసుంధర దంపతులు, రామనాథం వసంతలక్ష్మి దంపతులు చాలా ఆనందపడ్డారు. 5వ నెల వచ్చాక సుధారాణి తల్లిదండ్రులను చూడటానికి శివపురం వచ్చింది. సాకిత్కి ఆఫీస్లో పని ఉండటం వల్ల అతను రాలేదు. ఓ ఆదివారం నాడు సాకిత్ స్నేహితుడు సుధీర్ ప్లాట్లో కలిశారు మిత్రబృందం అందరూ. సుధీర్ భార్య పురిటికి వెళ్ళింది. అతను ఒక్కడే ఉంటున్నాడు. సుధీర్, మీ ఆవిడని చూడటానికి ఇంకా వెళ్ళలేదా? వెంకటపతిరాజు అడిగాడు. లేదు రాజు, పై వారం వెళ్ళాలి అన్నాడు సుధీర్. నువ్వు విజయవాడ వెళ్తే మీ మామగారు బస్టాండ్కి వస్తాడా అడిగాడు రాజు. విజయవాడ తెలియని ఊరా ఏమిటి? బస్సు దిగే ఆటోలో మా వాళ్ళ ఇంటికి వెళ్తాను చిన్నగా నవ్వుతూ అన్నాడు సుధీర్. అదే తప్పు, మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లం, అందరం నెలకి 2 లక్షల వరకు సంపాదిస్తున్నాం. మనం పెద్దవాళ్ళం, వాళ్ళ రిటైర్ అయ్యేవారం నాటికి కూడా ఇంత తీసుకొని ఉండరు జీతం. వాళ్ళ అదృష్టం కొద్దీ మనం వాళ్ళకి అల్లుళ్ళుగా వచ్చాం. మరి మనల్ని ఎంత గౌరవంగా చూడాలి వాళ్ళు, అది మనం వాళ్ళకి తెలియజెప్పాలి, లేకపోతే మరీ చులకనైపోతాం. గొప్ప ధర్మసూక్ష్యం చెప్పినట్టు చెప్పాడు రాజు. సుధీర్ ఆలోచనలో పడ్డాడు. చేప గాలానికి చిక్కింది అని గ్రహించాడు రాజు. సిగరెట్ తీసి వెలిగించాడు. రింగు రింగులుగా పొగలు వదులుతూ సాకిత్ కేసి చూశాడు. మన సాకిత్ని చూస్తే నాకు మరీ బాధ కలుగుతోంది. వీడు కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. ఆ అత్తవారింట్లో వీడి పట్ల భయభక్తులతో ఉంటారా అంటే అది లేదు. ఎరా, మీ మావ ఎప్పుడైనా తణుకు రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళ ఊరు తీసుకెళ్లాడా అడిగాడు రాజు. సాకిత్ లేదన్నట్టు తలూపాడు. గట్టిగా నవ్వాడు రాజు. చూసారా ఫ్రెండ్స్ వీడి పరిస్థితి? వీడు బెంగళూరులో రైలు ఎక్కి తణుకులో దిగి ఆటోలోనో బస్సులో పట్టుకొని వాళ్ళ అత్తగారి ఊరుకో శివపురం వెళ్ళాలి. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్ అన్నాడు రాజు మరో సిగరెట్ గట్టిగా దమ్ములాగి పొగ వదులుతూ. మరి నీ సంగతి ఏమిటి అన్నట్టు అతని కేసి చూశారు సుధీర్ ఇంకా సాకిత్. మీ చూపులకి అర్థం తెలుస్తోంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఫ్లైట్ ఎక్కి రాజమండ్రిలో దిగేసరికి మా మావ ట్యాక్సీతో ఎయిర్పోర్ట్ దగ్గర రెడీగా ఉంటాడు. అందులో ఎక్కి మా అత్తగారింటికి కొత్తపేట వెళ్తాను.
మా మామకి ఖాళీ లేకపోతే మా బావమరిది ట్యాక్సీ తీసుకొస్తాడు నన్ను తీసుకెళ్ళటానికి. 5 ఏళ్ల నుంచి అలానే మెయింటైన్ చేస్తున్నాను. అది మన స్టైల్. అల్లుడంటే ఆ మాత్రం భయం ఉండాలి మావకి, కళ్ళెగిరేసి చెప్పాడు రాజు. సుధీర్, సాకేత్ అతని కేసు అలా చూస్తూ ఉండిపోయారు. కొద్దిసేపు అయ్యాక ఆఫీస్ గురించి, క్రికెట్ గురించి, సినిమాల గురించి అవి కబుర్లు చెప్పుకొని ముగ్గురు మధ్యాహ్నం హోటల్లో భోజనాలు చేసి ఎవరి ప్లాట్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ప్లాట్కి వచ్చాక సాకేత్ ఆలోచనలో పడ్డాడు. నిజంగా తనంటే అత్తింటి వారికి తగిన గౌరవం లేదా అన్న అనుమానం కలిగింది. మన సంక్రాంతి పండుగకు వెళ్ళినప్పుడు తణుకులో రైలు దిగగానే తాను గమనించాడు. చాలామంది తమ బంధువులను రిసీవ్ చేసుకుని ఆటోల్లో, ట్యాక్సీల్లో తీసుకెళ్లారు. సుధ చాలా అందంగా ఉంటుంది కాబట్టి తాను ఆమెను బాగా ఇష్టపడి కట్నం వద్దన్నాడని వాళ్ళు అనుకుంటున్నారా అన్న మరో అనుమానం కూడా సాకెత్కొచ్చింది. ఎందుకు అతని మనసు చాలా చిరాకైంది. 2 రోజులు గడిచాక మామగారికి ఫోన్ చేశాడు సాకెత్. కుశల ప్రశ్నలు అయ్యాక సుధను వెంటనే తీసుకురమ్మని దిగబెట్టమని చెప్పాడు. రిజర్వేషన్ దొరకాలిగా, నెమ్మదిగా అన్నారు రామనాథం. అదేమీ నాకు తెలీదు. రేపు పొద్దున్నకి మీ అమ్మాయి నా ఇంట్లో ఉండాలి అని విసుగ్గా అన్నాడు సాకెత్. అల్లుడు ఏదో జాబ్ టెన్షన్లో ఉన్నాడని భావించారు రామనాథం గారు. అప్పటికప్పుడు ఏసీ బస్సు రిజర్వేషన్ చేయించి కూతుర్ని తీసుకుని బెంగళూరుకు వచ్చారు. సాకెత్ ఆయనతో ముక్తసరిగా మాట్లాడి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు బయలుదేరి శివపురం వచ్చేశారు రామనాథం. సుధారాణికి నెలలు నిండాక బెంగళూరు వెళ్లారు రామనాథం, వసంతలక్ష్మి. అప్పుడు కూడా సాకెత్ ముభావంగానే ఉన్నాడు. డెలివరీకి మంచి హాస్పిటల్లో జాయిన్ చేయమని మాత్రం చెప్పాడు. రోజు విడిచి రోజు భార్యకి ఫోన్ చేసేవాడు సాకెత్. అది చూసి రామనాథం గారు కొద్దిగా సంతృప్తి చెందారు. అల్లుడు ఫోన్లో తనతో విసురుగా మాట్లాడిన సంగతి భార్యకి కానీ కూతురికి కానీ చెప్పలేదు ఆయన. రోజులు వేగంగా గడిచాయి. సుధారాణికి నొప్పులు రావడంతో శివపురంలో ఉన్న డాక్టర్ కామేశ్వరి హాస్పిటల్లో జాయిన్ చేశారు. పండంటి బాబు పుట్టాడు. వంశోద్ధారకుడు పుట్టాడని వెంకట్రావు, వసుంధర చాలా ఆనందపడ్డారు, సంతోషించారు. హైదరాబాద్ నుంచి మనవడిని చూడడానికి వచ్చారు. సాకెత్ అంతకు ముందే వచ్చి కొడుకును చూసి వెళ్ళాడు. పెద్ద హాస్పిటల్లో కాకుండా చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశారని మామగారిని విసుక్కున్నాడు సాకెత్. అప్పుడు వసంతలక్ష్మి ఆయన పక్కనే ఉంది. అల్లుడు ప్రవర్తనకి ఆమె విస్తుపోయింది. మీ దగ్గర డబ్బు లేకపోతే హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకునేవాణ్ణిగా అన్న సాకెత్ అన్న మాట వారిద్దరినీ బాధించింది. బాబుకి 5వ నెల వచ్చాక కూతుర్ని, మనవణ్ణి తీసుకెళ్లి బెంగళూరులో దిగబెట్టి వచ్చారు రామనాథం, వసంతలక్ష్మి. సుధ ఆఫీస్కి సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండి బాబును చూసుకుంటోంది. వెంకట్రావు, వసుంధర బెంగళూరు వెళ్ళి నెలల్లో ఉండి మనవడితో గడిపి వచ్చారు. బాబుకి 7 ఏళ్లు నిండింది. సుధారాణి మరలా నెల తప్పింది. అప్పటికే ఆమె ఉద్యోగం మానేసింది భర్త సలహా మీద. 3వ నెల వచ్చాక రామనాథం, వసంతలక్ష్మి బెంగళూరు వెళ్ళి వారం ఉండి వచ్చారు. అప్పుడు కనిపెట్టింది సుధ తన తల్లిదండ్రులతో భర్త సరిగ్గా మాట్లాడడం లేదని. మీరు మా అమ్మా నాన్నలతో సరిగ్గా మాట్లాడడం లేదు ఎందుకని అడిగింది భర్తని. ఏం, మీ వాళ్ళు మీకు కంప్లైంట్ చేశారా? మొహం చిరాగ్గా పెట్టి అన్నాడు సాకెత్. మా వాళ్ళు అటువంటి మనుషులు కారు, నెమ్మదిగా అంది సుధ. అంటే మా వాళ్ళు కంప్లైంట్ నేచర్ ఉన్నవాళ్ళని అర్థమా? వెటకరంగా అన్నాడు సాకెత్. అతని మాటలకు ఆమె చాలా బాధపడింది. నేనిప్పుడు అత్తయ్య మామయ్యల గురించి ఏమీ అనలేదుగా అంది నెమ్మదిగా. భర్త తనతో వాదనకు దిగుతున్నాడని ఆమె గ్రహించింది. చూడు సుధా, నా ఆఫీస్ వర్క్ టెన్షన్ నాకుంటుంది. ఇంటికి వచ్చిన వాళ్లతో కబుర్లు చెప్తూ కూర్చుంటే ఎలా అన్నాడు లాజిక్గా. సుధారాణి ఇంక సంభాషణ పెంచకుండా మౌనం వహించింది. వెంకట్రావు, వసుంధర వచ్చినప్పుడు ఉదయం సాయంత్రం ఎంతసేపు వాళ్లతో కబుర్లు చెప్పేవాడో. తనే 1-2 సార్లు మామయ్య గారి భోజనానికి ఆలస్యం అవుతుంది, భోజనాలు అయ్యాక మాట్లాడుకోండి అని చెప్పడం కూడా గుర్తుంది సుధారాణికి. మొత్తానికి ఏదో జరిగింది. అందుకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని గ్రహించింది. మరుసటి నెలలో వంట మనిషిని పెట్టాడు సాకెత్. చూడు సుధా, వంట చేయటానికి మనిషి ఉంది, పని చేయటానికి మనిషి ఉంది. నువ్వు బాబుని చూసుకుంటూ నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండు. మనసులో వేరే ఆలోచనలు పెట్టుకోకు అన్నాడు సాకెత్. అలాగే అంది చిన్నగా నవ్వుతూ. కూతురికి 7వ నెల వచ్చాక పురిటికి తీసుకెళ్ళటానికి వచ్చారు రామనాథం, వసంతలక్ష్మి. మీరు సుధని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మొన్నటిలా కాకుండా టౌన్లో మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి. డబ్బులు కావలిస్తే ఫోన్ చేయండి, నేను పంపుతాను అన్నాడు నిష్ఠూరంగా సాకెత్. అలాగే బాబు, నువ్వు చెప్పినట్టే చేస్తాం అని నెమ్మదిగా అన్నారు రామనాథం గారు. తండ్రిని ఆ స్థితిలో చూసి చాలా బాధపడింది సుధ. మర్నాడు బయలుదేరి శివపురం వచ్చారు ముగ్గురు. రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చెకప్ చేయించారు. 9వ నెల రాగానే డాక్టర్ చెప్పిన డేట్కి 15 రోజుల ముందే తణుకులో పెద్ద నర్సింగ్ హోంలో చేర్పించారు. ఇంతకుముందు ఎందుకు నాన్న అని కూతురు అంటే, మరి అల్లుడికి కోపం వస్తుందమ్మా అన్నారు రామనాథం. కొద్ది రోజులు గడిచాయి. సుధకి ఆడపిల్ల పుట్టింది. అల్లుడికి ఫోన్ చేసి చెప్పాడు రామనాథం. సాయంత్రం ఫ్లైట్కి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి ట్యాక్సీలో తణుకు వచ్చాడు సాకెత్.
నర్సింగ్ హోమ్ చూసి కొంత సంతృప్తి వ్యక్తం చేశాడు. పాపని చూసి మర్నాడు బెంగళూరు వెళ్ళిపోయాడు. తర్వాత పాప బారసాల రోజు మావగారిని అత్తగారిని అకారణంగా విసుక్కున్నాడు సాకేత్. వసంతలక్ష్మి చెల్లెలు సుహాసిని అక్కగారికి సాయం చేయడానికి రాజమండ్రి నుంచి వచ్చింది. సాకేత్ ప్రవర్తన చూసి విస్తుపోయింది. 3 నెలలైనా ఆ పిల్ల ఒళ్ళు చేయలేదని, అక్కాబావల్ని చంటి పిల్లల్ని సరిగ్గా చూడడం లేదని సాకేత్ నిష్ఠూరంగా మాట్లాడడం సుహాసినికి విచిత్రంగా అనిపించింది. కొందరు చిన్నపిల్లలు త్వరగా ఒళ్ళు చేస్తారు, మరికొందరు ఆలస్యంగా ఒళ్ళు చేస్తారు. ఇంత చిన్న విషయానికి సాకేత్ అలా గొడవ చేయడం సబబు కాదనిపించింది. ఆ మాటే అక్కగారితో అంది. నువ్వు ఊరుకోవి బాబు, అతనికి ఈ మధ్య కోపం ఎక్కువైంది. అతని మాటలకు ఎవరు ఎదురు చెప్పినా కోపం మరింత పెరుగుతోంది. అందుకే మేమేం మాట్లాడలేదు అంది చిన్నగా వసంతలక్ష్మి. పెళ్లిలో ఎంత చక్కగా మాట్లాడాడు, ఎంత వందనంగా ఉన్నాడు, ఇప్పుడు ఇలా తయారయ్యాడేమిటి అని వాపోయింది సుహాసిని. కాలచక్రం 2 ఏళ్ళు గిర్రున తిరిగాయి. ఓ రోజు వసంతలక్ష్మి చెల్లికి ఫోన్ చేసింది. సుధా పిల్లలు బెంగళూరు నుంచి వచ్చారు సంక్రాంతి పండగకు. నువ్వు కూడా శివపురం రా, నాకు తోడుగా ఉండు గాని మనవల్ని చూసినట్టు ఉంటుందని. సాకేత్ని తలుచుకోగానే సుహాసిని గుండె దడదడలాడింది. కానీ అక్క ఎంతో ప్రేమగా పిలవడంతో కాదనలేకపోయింది. మర్నాడే రాజమండ్రిలో బస్సు ఎక్కి శివపురం వచ్చింది. గేటు తీసుకుని లోపలికి వచ్చిన సుహాసిని అక్కడ దృశ్యం చూసి అవాక్కైంది. హాల్లో కూర్చుని సాకేత్ పూరీలు ఒత్తుతున్నాడు. చప్పుడు చేయకుండా అలాగే నిలబడి చూస్తోంది. 5 నిమిషాలు అయ్యేసరికి పేపర్ మీద పెట్టిన పూరీలు పట్టుకుని వంటింట్లోకి వెళ్ళాడు సాకేత్. అప్పటికే స్టవ్ మీదున్న మూకుడిలో పూరీలు వేశాడు. 10 నిమిషాల్లో పూరీలు తయారయ్యాయి. ఈలోగా నెమ్మదిగా వచ్చి హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుంది సుహాసిని. అత్తయ్య, నా టిఫిన్ అయిపోయింది. మీ వంట ఇంకా మొదలు పెట్టలేదు, అది కూడా నేనే చేసేనా? వంటింట్లోంచి గట్టిగా అన్నాడు సాకేత్. నా పూజ అయ్యాక వంట నేను చేస్తాను. ఆ టిఫిన్ నువ్వు మీ పిల్లలు తినండి. పూరీ కూర చేసి బేసిన్లో పెట్టాను, తీసుకో. ఓ 10 నిమిషాలు నన్ను మాట్లాడించకు, ప్రేమగా విసుక్కుంది వసంతలక్ష్మి. పిల్లలు టిఫిన్ రెడీ, రండి రండి అంటూ హాల్లోకి వచ్చాడు సాకేత్. సుహాసినిని చూసి చిన్నత్తయ్య గారు బాగున్నారా, ఎంతసేపు అయింది వచ్చి అని పలకరించాడు. బాగున్నాను అన్నట్టు తలాడించింది సుహాసిని. ఆమెకి ఇంకా భయం భయంగానే ఉంది, ఎప్పుడేమంటాడోనని. బెడ్రూమ్లోంచి పిల్లలతో వచ్చిన సుధా, పిన్ని బాగున్నావా అని పలకరించి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చింది సుహాసినికి. పిల్లలు తండ్రికి దగ్గర చేరిపోయారు టిఫిన్ కోసం. వాళ్ళకి పూరీలు ముక్కలు చేసి చాలా శ్రద్ధగా పెడుతున్నాడు సాకేత్. ఇది కలో నిజమో తెలియక అయోమయంగా చూసింది సుధా సుహాసినిని. నేను చెప్తాను అన్నట్టు కళ్ళతో సైగ చేసింది సుధా. పిల్లలు టిఫిన్ అయ్యాక తను టిఫిన్ తిన్నాడు సాకేత్. కాసేపటికి రామనాథన్ స్కూటర్ మీద కూరలు సరుకులు తెచ్చాడు. సాకేత్ వెళ్ళి గబగబా సంచి అందుకొని ఆయన చేతిలోంచి, నేను తెస్తానన్నాను కదా, మీరెందుకు వెళ్ళారు అన్నాడు నెమ్మదిగా మామగారితో. హాల్లో ఉన్న సుహాసినిని పలకరించారు రామనాథం. లోపలికి వెళ్ళి ప్లేట్లో పూరీలు తెచ్చి మామగారికి ఇచ్చాడు సాకేత్. ఇవాళ టిఫిన్ నేనే చేశాను మావయ్య. ఈ ఆడవాళ్ళని నమ్ముకుంటే లాభం లేదని నేనే రంగంలోకి దిగాను. టిఫిన్ తిని చెప్పండి ఎలా ఉందో అన్నాడు. ఒక పూరీ తిని, చాలా బాగుందల్లుడు అని మెచ్చుకున్నారు రామనాథం. నాన్న, కూర అమ్మే చేసింది, ఆయన పూరీలు మాత్రమే చేశారు అంది గారంగా సుధా తండ్రి పక్కన చేరి. దానికి ఆయన నవ్వుతూ, కూర ఒకటే తినలేం కదా బంగారం, అల్లుడు పూరీలు చేశాడు కాబట్టి టిఫిన్ తయారైంది, చాలా బాగుంది కూడా అన్నారు. పో నానా, నువ్వు పార్టీ మార్చేసి నీ అల్లుడి వైపే మాట్లాడుతున్నావు అంది బుంగమూత పెట్టి సుధా. మీరిద్దరూ నాకు 2 కళ్ళురా తల్లి అని ఆమె తలపై చెయ్యి వేసి నిమ్మరాడు రామనాథం గారు. సాకేత్ సుధా వైపు తిరిగి, నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తానని చెప్పి, మామయ్య స్కూటర్ నేను తీసుకెళ్తాను అని బయటికి వెళ్ళాడు. అతను అలా బయటికి వెళ్ళంగానే సుహాసిని సుధారాణితో, నేను ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నానే తల్లి, ఏం జరిగిందో చెప్పు అంది ఆత్రంగా. ముందు టిఫిన్ తిందుగాని రా పిన్ని, ఆ తర్వాత నీకు అన్నీ చెప్తాను అని టిఫిన్ తీసుకొచ్చి సుహాసినికి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోయింది సుధా. మా వారు నాన్న మీద నా మీద అకారణంగా చిరాకు పట్టడం, సూటిపూటి మాటలంటం మా మామయ్య గారికి తెలిసింది. 2 ఏళ్ల క్రితం మా అత్తయ్య గారు హార్ట్అటాక్ వచ్చి పోయారు కదా. 6 నెలల క్రితం ఆయన బెంగళూరు వచ్చారు. నేను వంటింట్లో ఉన్నాను టిఫిన్ చేస్తూ. మా వారు మామయ్య గారు ఏదో మాట్లాడుకుంటున్నారు. టిఫిన్ తయారాకే ప్లేట్లో పెట్టి తీసుకెళ్ళబోతూ నా గురించి ఏదో ప్రస్తావన రావటంతో గదికి ఇవతలే ఆగిపోయాను. చూడు సాకేత్, కోడలంటే మన ఇంటి దేవత కింద లెక్క. పెళ్లి కాగానే తన ఇంటి పేరు, మన గోత్రం అన్నీ వదులుకొని అత్తారింటికి వస్తుంది. మన వంశం అభివృద్ధికి సహకరిస్తుంది. అందుకని అటువంటి అమ్మాయిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె మనసుకు కష్టం కలిగించే విధంగా మనం మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. అంతేకాదు, ఆ అమ్మాయిని మన ఇంటికి పంపిన ఆమె తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి. అప్పుడే 2 కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉంటాయి.
మా తరం అయిపోయింది, మీ తరం వచ్చింది, తర్వాత నీ పిల్లల తరం వస్తుంది. కానీ విలువలు, సాంప్రదాయాలు, పెద్దల పట్ల గౌరవాలు నిరంతరం కొనసాగాలి. అది మర్చిపోకు. నీ ప్రవర్తనలో ఇటీవల వచ్చిన మార్పు బంధువుల ద్వారా తెలిసి ఎంతో ఆశ్చర్యపోయాను, బాధపడ్డాను. నీ భార్య నాతో ఎంత ప్రేమగా, గౌరవంగా ఉండాలని కోరుకుంటావో అంతే గౌరవాన్ని, ప్రేమని ఆమె తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించాలి కదా. ఎంతో పద్ధతిగా పెరిగిన నీలో కొత్తగా ఈ దురుస్తనం ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ అది చాలా తప్పు. వెంటనే సరిదిద్దుకో. మన ప్రవర్తన నలుగురికి ఆదర్శంగా ఉండాలి, కానీ ఇతరులు వేలెత్తి చూపేలా కాదు. నీ భార్యతో, నీ అత్తవారితో సక్రమంగా ప్రవర్తిస్తావని నాకు మాట ఇవ్వు. నా చివరి రోజులు ప్రశాంతంగా గడవాలని నేను కోరుకుంటున్నాను. కాదు, నేను ఇలాగే ఉంటానని అంటావా? నీ ఇష్టం. ఇక నేనెప్పుడు నీ గుమ్మం తొక్కను. ఏదైనా ఆశ్రమంలో చేరిపోతాను అన్నారు మావయ్య గారు. ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాక, స్నేహితుల వాటలకు తలకెక్కి సంస్కారహీనంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి నాన్న. మీరు చెప్పినట్టే ఇకపై అందరితో మర్యాదగా, ప్రేమగా మసులుకుంటాను అని మా వారు అనటం నాకు వినిపించింది. 2 నిమిషాలు ఆగి తర్వాత టిఫిన్ తీసుకుని వెళ్ళి మావయ్య గారికి ఇచ్చాను. అప్పటి నుండి మా వారిలో మార్పు వచ్చింది. మా పెళ్ళైన కొత్తలో మా అందరి పట్ల ఎంత ప్రేమగా ఉండేవారో దానికి రెట్టింపు ప్రేమగా ఉంటున్నారు. మొన్న నాన్నకి జ్వరం వస్తే ఆయనే దగ్గర ఉండి హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించారు. అది సంగతి పిన్ని అంది సుధారాణి. అప్పటికి సుహాస్నికి టిఫిన్ తినడం కూడా అయిపోయింది. ఏమైతేనేం, మీరు కష్టాల పర్వం నుండి సుఖాల పర్వంలోకి అడుగుపెట్టారు. సంతోషం అంది సుహాసిని. వీళ్ళిద్దరూ బెడ్రూమ్లోంచి బయటికి వచ్చేసరికి హాల్లో కనిపించిన దృశ్యం చూసి మరోసారి విస్తుపోయింది సుహాసిని. సాకిత్ కట్టెపీట దగ్గర కూర్చొని పనసపండుని ముక్కలుగా తరుగుతున్నాడు. 2 నిమిషాల్లో ముక్కలు చేసి కత్తిపీటకి లోపల పెట్టేసి వచ్చాడు. చేతులకు నూనె రాసుకొని ముక్కల నుండి పనస్తొనలు తీస్తున్నాడు. ఇంతలో టీపాయ్ మీద ఫోన్ మోగుతోంది. సంసారం సంసారం ప్రేమ సుధాపూర్వం నవజీవన సారం అంటూ. నాన్నా నీ ఫోన్ అంటూ సాకేత్ కూతురు తన బుల్లి చేతులతో ఫోన్ పట్టుకొచ్చింది. ఆన్ చేసి నా చెవి దగ్గర పెట్టరా బంగారం అన్నాడు సాకేత్ పనసతొనలు తీసే పనిలో కొనసాగిస్తూ. అది చూసి వంటింటి దగ్గర నుండి రామనాథం, వసంతలక్ష్మి నిండుగా నవ్వుకున్నారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి.